ఇదేమి హైదరాబాద్ ఇది చిన్నపాటి వర్షాలకే రోడ్ల మీద నీరు వస్తుంది. అసెంబ్లీ ముందు నీరు వస్తుంది, అసెంబ్లీ ముందు, రాజ్యభవన్ ముందు నీళ్ళు వస్తాయి, సెక్రటరియట్ ముందు నీళ్ళు వస్తాయి. ఇది హైదరాబాద్. నేను దీన్ని పాతపట్నాన్ని ఇస్తాంబుల్గా, మరి ఈ యొక్క కొత్తపట్నాన్ని డల్లాస్గా మారుస్తానన్నారు. ఎవరు అడగలే హైదరాబాద్ డల్లాస్ చేయమని, ఎవరు అడగలే హైదరాబాద్ ఇస్తాంబుల్ చేయమని. కానీ ముఖ్యమంత్రి గారు చాలా ఉత్సాహంతో, హైదరాబాద్ ప్రజల మీద ప్రేమతో, హైదరాబాద్ అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో చాలా అద్భుతమైనటువంటి నగరాలను ఆదర్శంగా తీసుకుని దీన్ని ఆ రకంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రజలలో ఆశలు రేకెత్తించారు. రోడ్లన్నీ కూడా అద్దాలు ఉంటాయి. ఒక గుంత చూపిస్తే, ప్రభుత్వం చెప్పిన రోజు ఒక గుంత, రోడ్ల మీద గుంత చూపిస్తే 1000 రూపాయలు ఇస్తామని చెప్పాను. నేను చెప్పాను ఆ రోజు, ఒక గుంత లేని రోడ్డు చూపిస్తే నేను ప్రభుత్వానికి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. ఒక గుంత లేని రోడ్డు చూపిస్తే. మరి ఇస్తాంబుల్ ఏమైందో, డల్లాస్ ఏమైందో, ఆ మెరిసే రోడ్లు ఏమైందో, ఈ వర్షపు నీరు రాజ్భవన్ ముందు అదేవిధంగా 6.5 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి. అదేవిధంగా చిన్నపాటి వర్షానికి రాజ్భవన్తో నీళ్ళు అవుతాయి, చిన్నపాటి వర్షానికి హైదరాబాద్లో నీళ్ళు అవుతాయి, చిన్నపాటి వర్షానికి ఎల్బీనగర్ కానీ, కూకట్పల్లి కానీ, మల్కాజ్గిరి కానీ, లేకపోతే హైటెక్ సిటీ కానీ అన్ని ప్రాంతాలలో నీళ్ళు అవుతుంది. అందులో ఏ రకమైనటువంటి మార్పు. ఒక్క నాళాలు ఏమవుతున్నాయో, ఒక్క నాళాలో కూడా సిల్ట్ తీయలేదు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్లు ఉంటాయి. మాన్యువల్ దగ్గర మట్టి తీస్తారు, ఈ మాన్యువల్ దగ్గర ఆ మాన్యువల్ దగ్గర, మాన్యువల్ కు మధ్యలో ఉన్నటువంటి అండర్గ్రౌండ్ పైప్ లైన్ లో వర్షపు నీటి కాలువలలో ఒక తట్ట మట్టి కూడా, పూడిక కూడా తీయలేదు. ఈరోజు మొత్తం అండర్గ్రౌండ్ కు సంబంధించినటువంటి పైప్ లైన్ ఉన్నటువంటి వర్షపు నీటి కాలువ టోటల్ గా 95% డీఫంక్ అయ్యింది. కాబట్టి ఈరోజు ఒక దిక్కు సిల్టు, ఒక దిక్కు ఎంక్రోచ్మెంట్, మరొక దిక్కు పూడిక తీయకపోవడము కారణంగా కర్ణుని చావుకు అనేక కారణాలైనట్టు ఈరోజు హైదరాబాద్ ఒక సముద్రంగా మారడానికి, హైదరాబాదు కార్లను కూడా పడవలుగా మారడానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 6 లక్షల మంది ప్రజల ఇళ్లలో, 6 లక్షల ఇళ్లలో ఈరోజు నీళ్ళు వచ్చింది. నేను ప్రభుత్వ లెక్కలు, ఎందుకంటే వాళ్ళ డబ్బులు వచ్చాను. 6 లక్షల ఇళ్లలో నీళ్ళు వచ్చింది. సుమారు 15 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 15 lakhs ఆఫ్ పీపుల్ ఇన్ హైదరాబాద్ సిటీ. ఇది ఇస్తాంబులా? ఇది డల్లాసా? 2014లో మీరు చెప్పినటువంటి విషయం ఏమైంది? మీరు 67,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. 67,000 కోట్లు ఖర్చు పెడితే కనీసం వర్షం రాకుండా చేసేటువంటి సత్తా మీకు లేదా? లేక కల్పన లేదా? లేక చేయడంలో ఫెయిల్యూర్ అయ్యారా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. వర్షం నీరు కలవడం, మీ ప్రెస్ క్లబ్ పక్కనే రాజభవన్, దాని ముందు నీరు ఆగకుండా 67,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా నీరు ఆగకుండా చేయలేరా? రోడ్ల గుంతలు కూర్చోలేరా? 40 మంది చనిపోయారు. ఈరోజు చిన్నపాటి వర్షానికి ట్రాఫిక్ అయిపోతుంది హైదరాబాద్. అమాయకులైనటువంటి ప్రజలు చనిపోయారు. మరి ఎందుకు టీఆర్ఎస్ పార్టీ కోటేయాలో చెప్పాలి. హైదరాబాద్ లో పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడుతున్నందుకు, గ్రాఫిక్స్ హైదరాబాద్ ప్రజలను భ్రమలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను కోటేయాలా? నేను కోటేయాలి. ఇక్కడ జూబ్లీహిల్స్, పేరుకు జూబ్లీహిల్స్, కానీ ఎప్పుడు కూడా 24 గంటలు డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. కంపు వాసన, భరించలేనటువంటి వాసన. కనీస మౌలిక సత్తా, నేను డల్లాస్ కావాలని నేను కోరుకోవడం చేస్తే సంతోషం.
దాన్ని నేను ప్రశ్నించాను. డల్లాస్ ఎందుకు చేయలేదు, డల్లాస్ లాగాను ఇస్తాంబుల్ లాగా ఎందుకు చేయలేదు ప్రశ్నిస్తలేదు. అది ముఖ్యమంత్రి గారి ఇష్టం. కానీ కనీస సౌకర్యాలు ప్రజలకు స్పష్టమైనటువంటి మంచి తాగునీరు, కలుషితం లేనటువంటి డ్రైనేజ్ కలవనటువంటి తాగునీరు ఇవ్వాలి. వర్షం వస్తే ఇళ్లకు నీరు వచ్చి ప్రాణాలు పోయే విధంగా, ప్రజల ఆస్తులు పోకుండా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా వర్షం నీటి కాలువలు పోవడానికి ఇవ్వాలి. మీరు ఇస్తానటువంటి 2 బెడ్రూమ్ కట్టివ్వాలి. ఈరోజు అనేక రకాల హైదరాబాద్ కామించారు. హైదరాబాద్కు 4 దిక్కుల అద్భుతమైనటువంటి నిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టిస్తామన్నారు. 4 హాస్పిటల్స్. 4 హాస్పిటల్స్ సంగతి దేవుడరు, కానీ ఉన్న హాస్పిటల్ మాత్రం ఉస్మానియా హాస్పిటల్ క్లోజ్ చేశారు. ఉన్న ఉస్మానియా హాస్పిటల్ తాళం వేశారు. మేము తీసుకొచ్చినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ సెకండ్ ఇయర్ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు అడ్మిషన్ ఇస్తారు. మీరు ఆశ్చర్యపోతారు, ఇంతవరకు బిల్డింగ్ అధికారపూర్వకంగా ఎయిమ్స్ హాస్పిటల్కు రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ అయ్యింది. కాలేజ్ నడుస్తా ఉంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడుస్తా ఉంది. ఈ మధ్యలోనే నేను పోయి ఓపీ కూడా ప్రారంభించాను ఎయిమ్స్ లో, కానీ బిల్డింగ్ మాత్రం హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఎన్ని విషయాలు చెప్పాలి. ఈరోజు మెట్రో, నిన్న మొన్న కేటీఆర్ గారు రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ అచీవ్మెంట్ మెట్రో. మెట్రో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తెచ్చిన మెట్రో కాదు, అంతకుముందే ప్రారంభమైంది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత మెట్రో నష్టం చేశారు. తేవడం కాదు, ఉన్నటువంటి పని జరుగుతున్నటువంటి వేగంగా ఎల్ఎన్టీ వేగంగా జరుగుతున్నటువంటి మెట్రోను అడ్డుకున్నారు. ఈరోజు 3,500 కోట్లు కేసీఆర్ గారు, రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినాక అడ్డుకున్న కారణంగా 3,500 కోట్లు ఈరోజు ఎల్ఎన్టీ క్లెయిమ్ చేస్తాం నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఏదైతే మెట్రో యాక్షన్ ప్లాన్ ఉందో అది ఓల్డ్ సిటీ వరకు వెళ్ళాలి. అఫ్జల్ గంజ్ దగ్గర ఆపేశాం. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మిత్రపక్షం కలిసి ఎంఐఎం ఈరోజు ఓల్డ్ సిటీకి మెట్రో రాకుండా అడ్డుకున్నాను. నేను శాసనసభలో గతంలో అనేక సార్లు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. పాత నగర ప్రజలు చేసుకున్న పాపం ఏంటి? మీరు ఎందుకు మెట్రో ఇవ్వడం లేదు? హైదరాబాద్ అంటే ఒక హైటెక్ సిటీ అయినా, హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ కాదా? హైదరాబాద్ అంటే మరి బస్తీలు కావా అని ఈరోజు ప్రశ్నించాను. మెట్రో పూర్తి కాలేదు, కానీ అచీవ్మెంట్ లో నెంబర్ 1 ఇస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధం లేకపోయింది. మీరు ముఖ్యమంత్రి కాకముందే మెట్రో పనులు వేగవంతంగా జరిగాయి. అదేవిధంగా ఎంఎంటీఎస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి చెప్తున్నాను. ఎంఎంటీఎస్ మౌలికమైనటువంటి అంశాల గురించి చెప్తున్నాను, నేను రాజకీయపరమైన అంశాలు చెప్పడం. ఎంఎంటీఎస్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ లో అద్భుతంగా దత్తాత్రేయ గారు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేశాం. సెకండ్ ఫేజ్ కు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. సెకండ్ ఫేజ్ కు టీఆర్ఎస్ రాకముందు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించి కొంత కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలని ఆ రోజు నిర్ణయించుకొని అగ్రిమెంట్ చేసుకున్నారు. రైల్వేలు, కేంద్ర ప్రభుత్వము, రైల్వే డిపార్ట్మెంట్ చాలా వేగవంతంగా ఎంఎంటీఎస్ పనులు పూర్తి చేసే పరిస్థితి 98% పూర్తయింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాల్సిన నిధులు పూర్తిగా ఇవ్వలేదు. కారణంగా ఈరోజు ఎంఎంటీఎస్ సెకండ్ ప్లేస్ అయిపోయింది. ఇంతకు మిత్రులు చెప్పారు, 5 రూపాయలతో 10 కిలోమీటర్లు, 10 రూపాయలతో 20 కిలోమీటర్లు హైదరాబాద్ లో ఎక్కడైనా పెరిగేటువంటి అవకాశం ఎంఎంటీఎస్ లో ఉంది. కానీ ఈరోజు పనులు పూర్తయిన తర్వాత కూడా బిహెచ్ఎల్ నుంచి అది యాదగిరి కూడా యాదగిరి గుట్ట కూడా ఎక్స్టెండ్ చేయాలని హైదరాబాద్ ప్రజలు యాదగిరి గుట్టకి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ వెళ్తే, రోడ్ల మీద వెళ్తే ప్రమాదాలు జరుగుతున్నాయి, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఎంఎంటీఎస్ వెళ్తే చాలా మంచి అద్భుతంగా వెళ్ళొచ్చు అనేటువంటి దృక్పథంతో ఎంఎంటీఎస్ ను
యాదగిరిగుట్ట కూడా పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ రోజు వరకు కూడా ఆ ఎంఎంటీఎస్ అడ్డుకుంటుంది. అది ఎందుకు అడ్డుకుంటున్నారో మరి మన ధనిక రాష్ట్రము, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము, అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రము, ఈ రకమైనటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా నిర్లక్ష్యంగా మరి వివరిస్తుందో నాకైతే అర్థం కాదు. అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి ట్యాంక్ బండ్, ఈ ట్యాంక్ బండ్ మొత్తం ఇండస్ట్రియల్ పొల్యూషన్ వస్తా ఉంది. నేను ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాను, ఎన్నికల ప్రణాళికలు కూడా చెప్పాను, దీన్ని పూర్తిగా ఈ కలుషితమైనటువంటి నీళ్లు తీసేసి స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నీళ్ళ లాంటి నీటితో ట్యాంక్ బండ్ను పరిశుభ్రంగా చేస్తాను. ఎవరైనా ప్రజలు వచ్చి తాగొచ్చు. మరి ఎన్నికల ప్రణాళికలు ఇచ్చిన హామీ చెప్తున్నాను, వేరే ఏం చెప్పడం లేదు. కానీ ఈరోజు ఏమైందో తెలియదు. ఎవరైనా పొరపాటున కేసీఆర్ మాట నమ్మి తాగితే మరి ఆ రోడ్డు కూడా దాటే పరిస్థితి ఆ ట్యాంక్ బండ్ నీళ్ళ. అంతేకాకుండా అదే ట్యాంక్ బండ్ పక్కన పెట్రో టవర్స్ కడతానని చెప్పి చాలా పెద్ద ఎత్తున హడావిడి చేసి అక్కడే కార్పొరేట్ ఆఫీసు, అక్కడనే గవర్నమెంట్ ఆఫీసు, అక్కడనే అక్కడ ఉన్నట్టు పేదవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు మొత్తం గ్రాఫిక్స్ ఇస్తే మీరందరూ కూడా ఫ్రంట్ పేజీలో గులాబీ గ్రాఫిక్స్ సంబంధించినటువంటి టీవీలలో ఫోటోలలో అద్భుతంగా ప్రింట్ చేశారు. ఎక్కడ పోయింది ఆ యొక్క భవనాలు, అంతస్తుల భవనాలు? అవసరం ఉన్నప్పుడు ప్రజలను మభ్యపెట్టి తమ మాటలతో, మాటల గారడితో ఈరోజు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చెప్పలేదు. ఎక్కడ పోయిందని అడుగుతున్నాను ఆ యొక్క టవర్స్. మూసీలో 6 లేన్ రోడ్స్ వేస్తానని చెప్పారు. గాంధీనగర్ లో ఉన్నటువంటి ఏదైతే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నాల ఏదైతే మూసీ లాంటి నాలని ఏదైతే అద్భుతంగా కలుషితం లేకుండా డెవలప్మెంట్ చేసి ఈరోజు పెద్ద టూరిజం సెంటర్ గా రోజు సాయంకాలం కాగానే లక్షలాది మంది ప్రజలు గాంధీనగర్లో ఆ నాల పాలనకి సాయంకాలం వచ్చి సేద తీర్చుకుంటారు కుటుంబాల కోసం. ఆ రకంగా అభివృద్ధి చేస్తారని చెప్పారు. టీమ్స్ పంపించారు, గాంధీనగర్ వెళ్ళారు, చూశారు, కార్పొరేషన్ వేశారు, అప్పులు వచ్చినాయని చెప్పారు. 3,500 కోట్లు అప్పుడు వచ్చిందని చెప్పారు. దానికి చైర్మన్ నియమించారు, కారు పోను ప్యూను పాను అన్ని ఇచ్చారు చైర్మన్. మరి ఈరోజు ఏమైందో తెలియదు. ఎందుకు మూసి ప్రక్షాళన జరగలేదో నాకు. ప్రక్షాళన సంఘం దేవుడుగా రోజు కింద కబ్జా అవుతున్నారు మూసి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చింది. నేను అనేక సార్లు శాసనసభ బయట కలెక్టర్ గారికి ఫోటోలతో సహా లిఖితపూర్వకమైనటువంటి పిటిషన్స్ కమిషనర్ తో సహా పెట్టుకున్నాను శాసనసభలో మాట్లాడు. కానీ మూసి మరింత కుంచుకుపోతుంది. మూసి రక్షణ లేదు, మూసి ప్రక్షాళన లేదు. అనేక విషయాలలో హైదరాబాద్ లో పూర్తిగా ఈరోజు ప్రజలకు కావాల్సింది మంచినీరు, ప్రజలకు కావాల్సింది రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ఆహ్లాదకరమైనటువంటి పార్కులు, వర్షం వస్తే ఇబ్బంది లేనటువంటి వ్యవస్థ. ఇది మౌలికమైనటువంటి అంశాలు. ఉండడానికి 2 బెడ్లు ఏదో ఇచ్చేటువంటి గదులు, ఇవి మౌలికమైనటువంటి అంశాలు. ఈరోజు మొత్తం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో పూర్తిగా ఎల్ఈడి లైట్లతో కన్వర్ట్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ టోటల్ ఇక్కడే కాదు అనేక మున్సిపాలిటీలు కూడా చేస్తారు దేశం. దాని కారణంగా జిహెచ్ఎంసీకి సేవ. జిహెచ్ఎంసీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ బ్యాంకులలో బాండ్స్ తో ఉండేది. ఈరోజు పూర్తిగా జిహెచ్ఎంసీ కూడా అప్పులమైంది. అనేక రకాల దుబారా ఖర్చు, అనేక రకాల సంబంధమైన విషయం. ఆర్టీసీ కూడా ఆర్టీసీ ఇవ్వాలి నేను అనుకుంటున్నాను, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ
స్థానిక సంస్థది, దానికి ఒక కమిటీ ఉంటుంది, మేయర్ ఉంటుంది, దానికి ఒక ప్రాణం ఉంటుంది, దానికి ఒక ఆత్మ ఉంటుంది అనేటువంటి విషయం జిహెచ్ఎంసీకి ఉన్నది అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు మర్చిపోయి అనేక రకాలుగా జిహెచ్ఎంసీని విత్తనం చేసి తమ రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడం కోసం ఈరోజు జిహెచ్ఎంసీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి నిధులన్నీ కూడా దుబారా ఖర్చు చేశారు. కారణంగా ఈరోజు మరి అప్పులమైనటువంటి జిహెచ్ఎంసీ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి, చిన్న చిన్న రోడ్లు వేసినటువంటి కాంట్రాక్టర్స్ జిహెచ్ఎంసీ ముందు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి. టీఆర్ఎస్ అధికారంలో రాకముందు బ్యాంకులలో బాండ్స్ కొని బ్యాంకులలో డిపాజిట్స్ ఉండేవి, అవన్నీ అరిగిపోయాయి, కరిగిపోయాయి, ఖర్చు అయిపోయాయి. కాబట్టి నేను హైదరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను, ఆలోచన చేయండి. జిహెచ్ఎంసీ చాలా రెవెన్యూ ఉండేటువంటి ప్రాంతం, ఆర్థిక క్రమశిక్షణ పెట్టుకొని ప్రజల అవసరాలను గుర్తుపెట్టుకొని మౌలిక అవసరాలను పరిష్కారం చేయడం కోసం అద్భుతమైనటువంటి అవకాశాలు జిహెచ్ఎంసీలో. నేను అంబర్పేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనేక రకాలు జిహెచ్ఎంసీ ద్వారా కానీ ఇతర సంస్థల ద్వారా కానీ అనేక రకాల కార్యక్రమాలు చేశాను. నాకు అనుభవం ఉంది ఏ రకంగా తక్కువ ఖర్చుతో కనీస సౌకర్యాలు కల్పించుకోవచ్చు. నేను రాజకీయపరమైన ఉపన్యాసం ఇవ్వడం కాబట్టి నేను మనవి చేస్తాను. ఈరోజు జిహెచ్ఎంసీలో కూడా హైదరాబాద్ ప్రజలు, ఎందుకంటే ఇది ఒక గ్రేటర్ హైదరాబాద్, 1 కోటి మంది జనాభా ఉంది, అనేక లక్షల మంది ప్రతిరోజు వచ్చిపోతుంటారు, ఒక మినీ ఇండియా, అనేక రాష్ట్రాలకు సంబంధించి अलग अलग भाषा के लोग रहते हैं, हर प्रांत के लोग रहते हैं, अन्नी प्रांताल अन्नी राष्ट्राల ప్రజలు ఉంటారు, అన్ని భాషలు మాట్లాడే ప్రజలు ఉంటారు. కాబట్టి ఇది మనకు ఒక గర్వకారణం. దీన్ని మౌలిక వసతులతో జోడించి దీని బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేటువంటి ప్రయత్నించారు. కానీ బ్రాండ్ ఇమేజ్ ఏదైతే మాటలలో బ్రాండ్ ఇమేజ్ పెంచారు, మొన్న వర్షంలో బ్రాండ్ ఇమేజ్ ను మురికి కూపంలో ముంచారు. మాటలతో పెంచారు బ్రాండ్ ఇమేజ్, కానీ చేతులతో మురికిలో ముంచారు హైదరాబాద్ నగరాన్ని. కాబట్టి నేను హైదరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను, నేను భారతీయ జనతా పార్టీ తరఫున హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జిహెచ్ఎంసీలో బీజేపీని గెలిపిస్తే, బీజేపీని ఆశీర్వదిస్తే, బీజేపీ మేయర్ పీఠాన్ని కట్టబెడితే తప్పకుండా ఎవరి దిక్కు చూడకుండా ఇక్కడ జనరేట్ అవుతున్న రెవెన్యూను క్రమశిక్షణతో అవినీతిని తగ్గించి ప్రజల డబ్బును మరి ఒక ధర్మాధికారిగా ఉంటూ ఇక్కడ ప్రజల యొక్క మౌలిక వసతుల కల్పన కోసం మేము కృషి చేస్తాము. తప్పకుండా దీన్ని హైదరాబాద్ నగరాన్ని మరి మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి దిశలో తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ హైదరాబాద్ లో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు 5 సంవత్సరాలుగా ఏం చేశారో ప్రజలకు చెప్పి ఓటు అడగాలి. కానీ ఈరోజు తాయిలాలు ఇస్తున్నారే, మీరు చేసిన పనుల మీద ప్రజల నుంచి ఓట్లు వస్తాయనే నమ్మకం మీరు లేదు కాబట్టి ప్రజలను మెప్పించలేకపోతున్నారు, ప్రజలను కన్విన్స్ చేయలేకపోతున్నారు, ప్రజలను విశ్వాసంలో తీసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వము, అధికార పార్టీ తాయిలాల ద్వారాను, చట్టాలను, రూల్స్ ను వైలేట్ చేస్తూ మొత్తం హోర్డింగ్స్ పెట్టడం ద్వారాను, డబ్బులను వెదజల్లడం ద్వారాను, తప్పుడు ప్రచారాలు చేయడం ద్వారాను జిహెచ్ఎంసీలో గెలవాలని అధికార పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఓటింగ్స్ మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఎలక్షన్ కమిషన్ అడుగుతా ఉన్నాం, నామ్స్ ప్రకారం ప్రభుత్వం ఆమోదంతో పొందినటువంటి ఓటింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఓటింగ్స్ అన్ని కూడా అన్ని పార్టీలకు సమన్యాయంగా
వాళ్ళు ఉపయోగించుకుంటామంటే ఇవ్వాల్సిన బాధ్యత. కానీ ఈరోజు ఒక్క ఓటింగ్ కూడా మేము అడిగితే ఏ కంపెనీలను అడిగినా, ఏ ప్రభుత్వం జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొని హోల్డింగ్స్ నడిపిస్తున్నటువంటి ఏ ఏజెన్సీలను అడిగినా మాకు ఇవ్వడానికి వీల్లేదు సార్, ఆఫీసర్స్ ఎవరు కూడా మీకు ఇవ్వద్దని చెప్పారు, మొత్తం అధికార పార్టీ వేసుకుంటారని చెప్పి ఈరోజు ఇంత దౌర్జన్యం గతంలో ఎప్పుడూ లేదు, ఇంత మిస్యూజ్ ఆఫ్ పవర్ ఎప్పుడూ లేదు. ఫండమెంటల్ గా గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు తీసుకోండి, కొంత మిగతా పార్టీలకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళది ఎప్పుడు డబ్బులు కట్టి ఆఫీషియల్. కానీ ఈరోజు ఏం చేశారు? టోటల్ గా మిస్యూజ్ చేసి ఈరోజు హోర్డింగ్స్ పెట్టారు. అంతేకాదు ఫుట్పాత్ల మీద కొత్తగా ఎన్నికల్లో పాదాచారులకు ఇబ్బంది కలిగించే ఉంది. ఫుట్పాత్ మీద నడిచేటువంటి వాళ్ళకు ఏ రకమైనటువంటి ఎంక్రోచ్మెంట్ ఉండొద్దని హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని కూడా వైలేట్ చేస్తారు. అనేకమైనటువంటి ఎన్జిఓస్, విద్యావంతులు, మేధావులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. మేము మా రైట్, పాదాచారుల రైట్ ఇది, ఫుట్పాత్ మీద నడిచేటువంటి రైట్, దాన్ని ఇక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ ఉంటుంది. కానీ ఈరోజు ఎలక్షన్ సందర్భంగా అన్ని ఫుట్పాత్ల మీద పెద్ద పెద్ద హోర్డింగ్స్ మధ్యలో పెట్టారు, భూమి మీద. ఇంత ఎన్నికల్లో మిస్యూజ్ ఆఫ్ పవర్ గతంలో ఎప్పుడు చూడలేదు. ఇదేమైనా నిజాం రాజ్యం అని అడుగుతాము, ఇదేమైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని అడుగుతున్నాము తెలంగాణ స్టేట్. మేము మా మిత్రపక్షం ఎంఐఎం ఏదనుకుంటే మీకు తెలుసు, ఎన్నికలు ప్రకటించగానే ఇద్దరిని పక్కన కూర్చుని పెట్టుకుని ఎంఐఎం నాయకులను డేట్ నిర్ణయించారు. కాబట్టి హైదరాబాద్ ప్రజలను కోరుతాను చివరగా, ఈరోజు హైదరాబాద్ నగరము ఈ రెండు కుటుంబాల చేతిలో ఉంది. పాతపట్నం ఓఎస్సీ కుటుంబం, కొత్తపట్నం కల్వకుట్ల కుటుంబం. ఈ రెండు కుటుంబాల చేతిలో ఈరోజు పెత్తనానికి, ఈ రెండు కుటుంబాల చేతిలో బలవుతున్నటువంటి పరిస్థితులని నేను ప్రజలను కోరుతా ఉన్నాను. తెలంగాణ తెచ్చుకున్నది రెండు కుటుంబాల చేతిలో బానిసలుగా ఉండడానికి కాదు. చాలా మంది ఒక స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా నాకు ప్రతిరోజు వస్తూ ఉంటాను. సార్ మా ప్లాట్లు ఓపెన్ ప్లాట్ ఉండే, నేను అనేక జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నాను, ఇటీవల కరోనా కారణంగా నేను ప్లాట్ చూసుకోవడానికి వెళ్ళలేదు, మా ప్లాట్ ఎవరు కబ్జా చేసుకున్నారు, ఏమైనా అడిగితే పోలీసులు వేస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోవడం లేదు, దౌర్జన్యం చేస్తున్నారు, ఎవరంటే రూలింగ్ పార్టీ అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల మంది ఈరోజు హైదరాబాద్ లో ప్లాట్ కొన్నటువంటి వాళ్ళు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది ఈ రకమైనటువంటి తెలంగాణ మనం కోరుకున్నది. భూ కబ్జాలు చేసేటువంటి తెలంగాణ, వర్షానికి ఇల్లు మునిగిపోయేటువంటి తెలంగాణ, వర్షానికి ప్రాణాలు పోయే తెలంగాణ. కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాము, మేము చిత్తశుద్ధితో హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా, హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా, సికింద్రాబాద్ ఎంపీగా, రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి గత అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి 15 సంవత్సరాల శాసనసభ్యుడి అనుబంధం, 40 సంవత్సరాల రాజకీయ జీవితంతో ముడిపడి ఉన్నటువంటి నేను ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరు భారతీయ జనతా పార్టీని ఆదరించండి, ఆదరిస్తారనేటువంటి విశ్వాసం ఉంది. హైదరాబాద్ నగరాన్ని మీ అందరి యొక్క ఆలోచన విధానంతో, మీ అందరి యొక్క సహకారంతో ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని మేము దీన్ని తీర్చిదిద్దుదాం. పేదవాళ్ళ మౌలిక వసతులకు ఇబ్బంది లేనటువంటి నగరాన్నిగా మేము తీర్చిదిద్దుతాం. స్వచ్ఛ భారత్ కు ప్రాధాన్యత ఇచ్చే నగరంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాం. అది డంపింగ్ యార్డ్స్ కావచ్చు, ఇంకా సమయం తక్కువ చెప్పడం లేదు, అనేక రకాల ఈచ్ డిపార్ట్మెంట్ నేను గంటల తరబడి చెప్పగలుగుతాను. టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేయొచ్చు. డంపింగ్ యార్డ్స్ చెప్పారు, ఒక డంపింగ్ యార్డు, 2 డంపింగ్ యార్డు, హైదరాబాద్ చుట్టుపక్కల అనేక డంపింగ్ యార్డ్స్ ఏర్పాటు చేస్తాం. మేము ఎక్కడ వాసన లేకుండా, దుర్గంధం లేకుండా చేస్తామని చెప్పి ఏమైపోయిందో నాకు.
పార్కులు నిర్మాణం చేస్తున్నారు, మార్కెట్ యార్డ్ నిర్మాణం చేస్తున్నారు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారు. ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్లకు దిక్కు లేదు, దుమ్ము తూర్చే దిక్కు లేదు. పూర్తిగా కళా విహీనంగా ఈరోజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ తయారై ఉన్నాయి. వీళ్ళు కట్టినే కావు, గతంలో ఉన్నాయి. అది విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కానీ, ఎల్బీ నగర్ స్టేడియం కానీ, గచ్చిబౌలి స్టేడియం కానీ, అనేక స్టేడియాలు కనీసం మెయింటెనెన్స్ లేదు. అక్కడ పనిచేస్తున్నటువంటి కోచ్లకు నెలల తరబడి అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి వాళ్ళ జీతాలు. హాస్పిటల్ గురించి చెప్పాలి, ఉన్న హాస్పిటల్ క్లోజ్ చేశారు, కొత్తగా కట్టిన దేవుడారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2 హాస్పిటల్స్, ఒకటి ఎయిమ్స్, ఒకటి ఈఎస్ఐ అద్భుతంగా ఈరోజు పనిచేస్తాం. 2 మెడికల్ కాలేజ్ వచ్చి హైదరాబాద్ నగరానికి, ఒకటి ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, ఒకటి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్. హైదరాబాద్ నగర ప్రజలు ఉపయోగపడే విధంగా ఈరోజు హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్మాణం చేసింది. నేను అడుగుతాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరేమైనా చేశారా? ఉన్న హాస్పిటల్ క్లోజ్ చేశారు కదా. ఈరోజు బస్తీ దవాఖానాలు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వెల్నెస్ సెంటర్స్, 160 పైన 69 పైగా వెల్నెస్ సెంటర్స్ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ సిటీకి మంజూరు చేసింది. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందాను, నరేంద్ర గారి ఫోటో, ఒక పార్లమెంట్ సభ్యుడుగా నేను ఉంటాను. ఒక్కరోజు నాకు చెప్పండి ఇనాగ్రేషన్, కనీసమైనటువంటి ప్రోటోకాల్స్ పాటించారు. ఇక్కడ కనీసమైనటువంటి మీ బాధంతో చెప్తా ఉన్నాను. కేటీఆర్ గారు మొన్న ఫోన్ చేస్తే, సాయంకాలం ఫోన్ చేస్తే పొద్దున్న వచ్చేసింది. పనులు ఉంటే క్యాన్సిల్ చేసుకొని ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్. నాకు హైదరాబాద్ మీద ఉన్నటువంటి అనుబంధం కాబట్టి మనం చేస్తాం. ఈ రకంగా ఈ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడం విషయంలో భారతీయ జనతా పార్టీ మనస వాచ కట్టుబడింది. ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరినీ గెలిపించాల్సిందిగా, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషల ప్రజలు కూడా ఆదరించాల్సిందిగా, అది పాత నగరం కానీ, న్యూ అవుట్స్కట్స్ కానీ, లేకపోతే సెంట్రల్ సిటీ కానీ, లేకపోతే హైటెక్ సిటీ కానీ, వారి ఫైనాన్స్ సిటీ కానీ, అన్నింటినీ సమాంతరంగా అభివృద్ధి చేస్తాము. దేని పట్ల వివక్షత ఉండదు, దేని పట్ల మరి నిర్లక్ష్యం ఉండదని చెప్పి ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజలను కోరుతూ, 1వ తేదీన జరగనున్నటువంటి ఎన్నికల్లో, ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. దే వాంట్ టు చేంజ్. నాకు పూర్తి విశ్వాసం ఉంది. దుబ్బాకలో ప్రజలు అనేక రకాల నిర్బంధాలు పెట్టిన మీరు బీజేపీతో తిరిగితే మీ రేషన్ కార్డు తీసిస్తాము, మీకు రైతు బంధు రాదు, మీ పెన్షన్లు తీసిస్తాము, ఇంటింటికి వెళ్ళి బెదిరించారు. ప్రభుత్వ అధికారులతో బెదిరింపులు చేశారు, పాలక పార్టీ నాయకులు బెదిరింపులు చేశారు. అయినా కూడా పేద ప్రజలు, రైతులు, పేద కుటుంబాలను చెప్పి ఆడబిడ్డలు అందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మేము టీఆర్ఎస్ బుద్ధి చెప్తామనేటువంటి ఆలోచనతో ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరింపులు చేసినా దుబ్బాక ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించారు. మార్పు మొదటి అడుగు దుబ్బాక ప్రజల విషయం. కాబట్టి హైదరాబాద్ ప్రజలు, దుబ్బాక ప్రజలు వేసినటువంటి మార్పుకు మొదటి అడుగును మరింత ముందుకు తీసుకెళ్లాల్సిందిగా హైదరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చిత్తశుద్ధితో, అంకిత భావంతో, నిజాయితీతో, అవినీతి లేనటువంటి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 6 సంవత్సరాలుగా కేంద్రంలో ఒక అవినీతి రహితమైనటువంటి, నీతి నిజాయితీతో ఉన్నటువంటి ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ఏ రకంగానైతే ఇస్తా ఉన్నారో తెలంగాణలో కూడా అదే రకమైనటువంటి పరిపాలన, కుటుంబాల పెత్తనం లేనటువంటి పరిపాలన, ఒక డైనాసిటీ లేనటువంటి పరిపాలన, ఒక వారసత్వ రాజకీయాలు లేనటువంటి పరిపాలన, ఒక ప్రజాస్వామ్య పరిపాలన తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. దానికి దుబ్బాక ప్రజలు మార్పుకు మొదటి అడుగు చేశారు. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుతున్నాను. హైదరాబాద్ లో మనం చూస్తున్నాం ఈరోజు సెక్రటరియట్ లేనటువంటి రాష్ట్రం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది బంగారు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో మన తెలంగాణ మాత్రమే. సెక్రటరియట్ లేనటువంటి రాష్ట్రం, ఉన్న సెక్రటరియట్ కన్నా రాలేదు, ఏ రోజు కూడా రాలేదు. ఈరోజు ఒక రిపోర్టరు
రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళాలా? ఒక ఎంటర్ప్రినర్ తన కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళాలా? ఒక టీచర్ స్కూల్కి వెళ్ళాలా? ఒక మంత్రి ఆఫీస్కి వెళ్ళాలా? కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం ఆఫీస్కి వెళ్ళాలి. ముఖ్యమంత్రి గారు ఇంటి ముందు వరదలు వచ్చి సర్వస్వం కోల్పోయారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎవరిని పరామర్శించడానికి రాదు. వరదలు ఎవరిని పరామర్శించడానికి రాదు. 40 మంది పైన చనిపోతే ఏ కుటుంబాన్ని కనీసం పరామర్శించడానికి కూడా ముఖ్యమంత్రి సమయం లేదు. ఏ కుల సంఘంతో కలవడు, ఏ కార్మిక సంఘంతో కలవడు, ఏ విద్యార్థి సంఘంతో కలవడు, ఏ మహిళా సంఘంతో కలవడు, ఏ రాజకీయ పార్టీల డెలిగేషన్కి అనుమతి ఇవ్వడు. చివరికి మంత్రులకు కూడా కలిసే అధికారం లేదు. చివరికి నాయన నరసింహరెడ్డి గారు కలవకుండానే చనిపోయడం లేదు, స్వర్గస్థులయ్యారు. కాబట్టి ఇలా తెలంగాణని అడుగుతాం. ఈ రకమైనటువంటి తెలంగాణ, ఈ రకమైనటువంటి పరిపాలన తెలంగాణ ప్రజలు పోరాటం చేసి సాధించుకునేదని అడుగుతాం. కాబట్టి అందరూ ప్రజలందరూ ఆలోచన చేసి మార్పు రావాలి, రాజకీయపరమైన మార్పు రావాలి, జిహెచ్ఎంసీ అభివృద్ధి జరగాలి, మౌలిక వసతులు చిత్తశుద్ధితో జరగాలి. కాబట్టి దానికి భారతీయ జనతా పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాము. మేము ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం. కాబట్టి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రశ్నలకు కూడా మంత్రి గారు సమాధానం ఇస్తారు. మీరు చెప్పే ముందు మీ పేరు, ఆర్గనైజేషన్ పేరు చెప్పి ప్రశ్న అడగాలి. స్టేట్ గారు వస్తుంది మన ఈ హైదరాబాద్ వరదల సాయము ఇంతవరకు కేంద్రం నుంచి అది రాలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల బీజేపీ ఇప్పుడు లేదు. మరి ఈ జిహెచ్ఎంసీలో ఎలా అభివృద్ధి చేస్తారు, ఎలా సమస్యలు పరిష్కరిస్తారు? ఒకటి, వరదలకు సంబంధించి తక్కువ సమయంలో కేంద్ర బృందాన్ని హైదరాబాద్ తీసుకొచ్చాను నేను మాట్లాడి. నెంబర్ 1. నెంబర్ 2, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి అప్పటికే కొన్ని నిధులు ఉన్నాయి, అవి ఖర్చు పెట్టుకోవడానికి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. నెంబర్ 2, అదనంగా ఫిబ్రవరిలో ఇవ్వాల్సినటువంటి డబ్బును ఇక్కడ వరదలు వచ్చాయనే దృక్పథంతో 224 కోట్ల రూపాయలు అదనంగా మరి ఫిబ్రవరిలో ఇవ్వాల్సిన డబ్బును ముందుగా ఇచ్చాను. నెంబర్ 3. నెంబర్ 4, కేంద్ర బృందం తిరిగినప్పుడు కొన్ని వివరాలు వాళ్ళు అడిగారు. ఎందుకంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కొన్ని పక్కా నామ్స్ ఉన్నాయి. ఒక ఇల్లు పడిపోతే ఎంత, పారిశ్రామికంగా నష్టపోతే ఎంత, పూర్తిగా నష్టపోతే ఎంత, ఇంట్లో బట్టలు పోతే ఎంత, ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల నష్టపోతే ఎంత, టోటల్ గా నామ్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఉన్నాయి. దాని కింద కావాల్సినటువంటి వివరాలు రాష్ట్ర ప్రభుత్వము మరి క్రోడీకరించి ఢిల్లీకి పంపాలి. అది వరి నష్టపోతే ఎంత, లేక మరి మిగతా పంటలు నష్టపోతే ఎంత, పశువులు చనిపోతే ఎంత, కరెంటు మోటార్ వాలిపోతే ఎంత, ఆ రకంగా టోటల్ నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఎవరి ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. ఆటోమేటిక్ గా మీరు నివేదిక పంపిస్తే ఆ డబ్బులు వస్తాయి. ఎక్కువ తక్కువ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే నామ్స్ ఉన్నాయి. కానీ తాత్కాలికంగా ఖర్చులు కావాలా, అవసరాలు ఉంటాయని చెప్పి అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కొన్ని డబ్బుంది, డిజాస్టర్ నుంచి ఆ డబ్బును ఖర్చు పెట్టుకోవచ్చు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 224 కోట్లకు ఇచ్చింది, అది ఖర్చు పెట్టుకోవచ్చు. రోడ్ల రిపేరింగ్ కోసం 202 కోట్లు అది చెప్తే ఢిల్లీలో ఉండి అది కూడా మంజూరు చేయించాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ యొక్క హైదరాబాద్ సంబంధించినటువంటి విషయంలో ఉన్నది. రెండోది, మీరు అడిగిన ప్రశ్న నేను ముందే చెప్పాను. ఏ ప్రభుత్వమో అధికారంలో ఉన్నా గ్రేటర్ హైదరాబాద్ లో అవినీతి లేకుండా చిత్తశుద్ధితో ఇక్కడ వచ్చేటువంటి రెవెన్యూ ఆధారంగానే హైదరాబాద్ అభివృద్ధి చేసుకోవచ్చు. కావాలంటే ఇక కొంత అన్ని రకాలుగా మరి ఈరోజు ఏదైతే కరప్షన్ కారణంగా పెద్ద ఎత్తున రెవెన్యూ తగ్గుతా ఉంది, వచ్చినటువంటి డబ్బును కూడా సమర్థవంతంగా
మౌలిక వసతుల కల్పన కోసం ప్రాధాన్యత ఇవ్వడం లేకుండా ఖర్చు పెట్టాం. మరి దుబారా ఖర్చు చేస్తాం మనం హైదరాబాద్. కాబట్టి ఆ దుబారాను తగ్గించి అవినీతి తగ్గిస్తే మరి పూర్తిగా స్వయం సెల్ఫ్ ఈ యొక్క లోకల్ బాడీ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక రకాల స్కీమ్స్ కింద డబ్బులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు చెప్పిన బస్సు దవాఖాన డబ్బులు ఇచ్చింది. ఇక్కడ హెల్త్ కి సంబంధించిన డబ్బులు వస్తాయి, ఎడ్యుకేషన్ సంబంధించిన డబ్బులు వస్తాయి. ఇది ఈ రాష్ట్రం అనే రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాలకు వస్తాయి, సమానంగా వస్తాయి. కాబట్టి అన్ని రాష్ట్రాలకు వచ్చినటువంటి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వ పథకాల నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి వస్తాయి. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండానే ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి తాత్కాలికంగా ముందు హైదరాబాద్కి ఇవ్వండి, వచ్చే 3 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బీజేపీకి ఇవ్వండి అని అడుగుతున్నాను. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను తిరుపతిచారి 10 టీవీ సార్. ప్రధానంగా మీరు ఇప్పటివరకు చెప్పినవన్నీ ఓకే. అయితే ఈరోజు స్మార్ట్ సిటీస్ అని మీరు బీజేపీ చెప్పింది. ఆ స్మార్ట్ సిటీస్ ఏర్పాటులో ఇప్పటివరకు అయితే తెలంగాణలో ఒక్కటి కూడా ఏర్పాట్ల దాఖలాలు లేవు. రెండవ క్వశ్చన్, ఈరోజు మీరు మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చాలాను ఎత్తివేస్తా హైదరాబాద్లో ఉన్న చాలాను మేమే కడతామని చెప్తున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వమే స్ట్రిక్ట్ గా ట్రాఫిక్ రూల్స్ అమలు చేయాలంటుంది. అలాంటప్పుడు చాలాలను ఎలా కడతారు, ఏ విధంగా చేయబోతుంది? ఒకటి కొంత మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. స్మార్ట్ సిటీ హైదరాబాద్ పెట్టాను. హైదరాబాద్ వద్దు, హైదరాబాద్కు మాకు స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి అన్ని వనరులు మాకు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని కావాలంటే కరీంనగర్ చేయాలని కరీంనగర్ షిఫ్ట్ చేశాను. ఇప్పుడు స్మార్ట్ సిటీ కింద కరీంనగర్ ఉంది, స్మార్ట్ సిటీ కింద వరంగల్ అభివృద్ధి చెందుతా ఉంది. డబ్బులు ఇచ్చాము, అవి కూడా సరిగ్గా ఖర్చు పెట్టడం లేదు. నేను స్వయంగా వెళ్ళి కరీంనగర్లో యాజ్ ఏ మంత్రిగా, కేంద్ర మంత్రిగా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డెవలప్మెంటల్ వర్క్స్ రివ్యూ చేశాను. నేను అది బాధ్యత అయినా కూడా కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కరీంనగర్ రివ్యూ చేశాను, వరంగల్కి ఇచ్చాను. ఇటీవల సిద్దిపేట కూడా స్మార్ట్ సిటీ కింద తీసుకున్నాం. హైదరాబాద్ను వద్దని చెప్పి నిరాకరించి కరీంనగర్ షిఫ్ట్ చేయించినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. ఆ ట్రాఫిక్ చాలన్లు వారన్న దృశ్యం ఏంటంటే, ఎక్కడైనా పొరపాటున ఏ నేరం చేయకుండా కూడా కొంతమందికి అన్యాయంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి చాలాన్లు కడతా ఉన్నాయి. అడిగాను ఏంటి అంటే, అన్యాయంగా కొంతమందికి చాలాన్లు వేస్తున్నారు, అటువంటి చాలాన్లు లేకుండా అటువంటి ఇబ్బంది కలగకుండా మేము చూస్తాము. మిగతా నిజంగా ఎవరైనా వైలేట్ చేస్తే వాళ్ళు కఠినంగా చాలాన్లు కట్టాల్సిందే, ఆ యొక్క నేరాన్ని వాళ్ళు అంగీకరించాల్సిందే. కానీ నేరం చేయకుండా కూడా కొంతమంది అమాయకులు బలవుతున్నారనే విషయాన్ని వాళ్ళు చెప్పానని చెప్పాను. నా పేరు రాహుల్ సార్, 99 టీవీ. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 2వ వారంలో కేసీఆర్ మీ ప్రభుత్వం పైన యుద్ధం చేస్తానంటున్నారు. అది ఎలా ఉంటుంది, ఏ విధంగా అసలు మీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కేసీఆర్ పోరాటానికి ఇతర రాష్ట్రాల్లో పార్టీ మద్దతు ఇస్తే అనుకుంటున్నారు. ఇంకోటి, మీరు అసలు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు హైదరాబాద్లో, ఏ స్థాయి వాళ్ళు ఎందుకు ఎలా డెవలప్మెంట్ చేస్తారో అసలు అధికారం ఉన్నది మేము కదా, మాకు ఓట్లు వేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మాకు ఓట్లు వేస్తే మేము అధికారంలోకి వస్తాం, అందుకే ఓట్లు ఇవ్వట్లేదు. మాకు ఓట్లు వేయలేదు కాబట్టి గతంలో 2 బిడ్డల కారణంగా మేము టీఆర్ఎస్ చేశారు. ఈసారి ఓట్లు వేస్తే ఎక్కువ మంది కార్పొరేట్స్ గెలిస్తే మేయర్ అయితే మేము అధికారం చేస్తాం. ఒకటి. రెండోది, నేను ఒకటే కేసీఆర్ గారు, మీరు నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పారు? టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మేము మూతపడినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీలు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అన్యాయం చేసింది రైతులకు. కాబట్టి నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ అని మూతపెట్టింది. మేము అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తామని చెప్పి ఈరోజు మళ్ళీ శాసనసభలో మేమందరం ప్రశ్నిస్తే బరాబర్ చెప్తున్నా నేను, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ లేదు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచే ప్రసక్తి లేదు. నేను రైతులకు కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నేను రైతులు ఎవరు కూడా మీరు ఎదురు చూడొద్దు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచే ప్రసక్తే లేదు, అది ఫీజిబిలిటీ కాదు అని చెప్పి అది ప్రైవేట్ పరం చేశాం. ఈరోజు
ఆయన చెప్పిన మాటలు ఆయన కాంట్రిబ్యూట్ చేస్తూ రాజకీయపరమైనటువంటి ప్రలోభాలతో రాజకీయపరమైనటువంటి ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం రెచ్చగొడుతుంది. మేము ఏది కూడా ప్రజల ఇంట్రెస్టు, దేశం ఇంట్రెస్టు, దేశ భవిష్యత్తు దృష్టినే మేము కొన్ని చర్యలు తీసుకుంటున్నాం తప్ప దేశానికి నష్టం కలిగించేటువంటి, ప్రజలకు నష్టం కలిగించేటువంటి, ప్రజలు పన్ను కడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బులు దుర్వినియోగం చేసేటువంటి ఏ చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు తెలుసు, ఏ ఒక్క రూపాయి దుబారా ఖర్చు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో గత 6 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేసింది. పూర్తి స్థాయిలో ప్రతి న్యాయ పైసకు జవాబుదారీగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. సార్, నేను హిందీ మిలాప్ నుండి వికాస్ వ్యక్తం పేరు. సార్, మీ అధ్యక్షులు బండి సంజయ్ గారు కేంద్ర నిఘా సంస్థలు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నిఘా పెట్టాలి, ఆయన కదలికల మీద, ఆయనకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే మీరు అది దీనికి ఎట్లా తీసుకుంటున్నారు? నిఘా పెడుతున్నారా సీఎం మీద? నిఘా అందరి మీద ఉంటుంది, నా మీద ఉంటుంది, నీ మీద ఉంటుంది, అందరి మీద ఉంటుంది, ఉండాలి. దేశంలో, ఇంత పెద్ద దేశంలో మనం ఉగ్రవాద కార్యక్రమాలు పెరుగుతున్నాయో లేకపోతే జరుగుతున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ పని అంతే, అదొకటి. కానీ ముఖ్యమంత్రి గారు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నటువంటి విషయం వాళ్ళు చెప్పారనే విషయం నాకు తెలియదు. నేను అది కనుక్కున్నాకనే క్లారిఫికేషన్ ఇస్తాను. మా అధ్యక్షుడు వారు ఏం చెప్పారో నాకు ఐడియా లేదు. Other questions? Okay, Mahesh. సార్, నా పేరు మల్లేష్ అండి, వార్త నుంచి గత కొంతకాలంగా గత కొంతకాలంగా టీఆర్ఎస్ కు మీ మధ్య కొంచెం ఇంతకు గతంలో కొంచెం మంచి వాతావరణం ఉండేది, స్నేహపూర్వకంగా కొనసాగారన్న కొన్ని టాక్ వచ్చింది. ఇప్పుడు కూడా ఏమైనా ఉందంటున్నారా, లేదా మీ అధ్యక్షులు ప్లస్ కొంచెం మంది ఎంపీలకు మీకు మధ్య ఏమైనా అంతర్గత ఏమైనా సమస్యలు ఉన్నాయి అనిపిస్తుంది అంటారా? ఆ టాక్ ఏమని ఒకటి, యాజ్ ఏ గవర్నమెంట్ ఫెడరల్ సిస్టంలో మేము, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, అది కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం కానీ, ఒక కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధాలు ఎప్పుడు కొనసాగుతాయి. దాంట్లో అది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినా, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినా, మరో ముఖ్యమంత్రి అయినా ఆ రకంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. వర్కింగ్ రిలేషన్స్ ప్రభుత్వాలకు ఉండాలి. అది రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, లోకల్ బాడీస్ కానీ వర్కింగ్ రిలేషన్స్ ఉండాలి. అప్పుడే ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, ప్రజల యొక్క అవసరాలు కానీ మనం సమర్థవంతంగా తీర్చగలుగుతామనేటువంటిది బీజేపీ ఆలోచన. కానీ యాజ్ ఏ పార్టీ ప్రజల పక్షాన ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేటువంటి, విమర్శించేటువంటి హక్కు, అధికారం తెలంగాణ భారతీయ జనతా పార్టీ. ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మజ్లిస్ పార్టీ కనసాగల్లో, మజ్లిస్ పార్టీ చేతులు కీలుబొమ్మగా పనిచేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి పూర్తి హక్కు, అధికారము తెలంగాణ భారతీయ జనతా పార్టీ. నేను కూడా అదే కోరుకుంటున్నాను. నా లైన్ కూడా ఇదే. దీంట్లో ఏదైనా మార్పు ఉంటే, తేడా ఉంటే మీరు అడగవచ్చు. साहब, मैं सैयद गौस मोहिउद्दीन बात कर रहा हूँ, यहाँ पीछे से बिल्कुल। तो मैं रेनमा से बात कर रहा हूँ। साहब, ये जो पानी के मसले के जो पैसे दिए जा रहे थे, इमदाद जो दी जा रही थी, आपके सदर साहब जो है उसको रुका दिए बोल के चल रहा है, मगर आपके सदर साहब ने कहा कि वो लेटर फेक है, मेरी साइन नहीं है। तो क्या इस लेटर के ऊपर सीबीआई इंक्वायरी कराई जाएगी? आप पत्रकार है, आपको कोई इंफॉर्मेशन लेटेस्ट कमी हो गया। इलेक्शन कमीशन, तेलंगाना इलेक्शन कमीशन ने क्लैरिफाई किया है, ऐसा लेटर कोई भारतीय जनता पार्टी अध्यक्ष लिखा हमारे को नहीं आया कोई लेटर के आधार पर, जो तेलंगाना के अध्यक्ष लेटर के आधार पर कोई कार्रवाई हम नहीं किया है। हमारे पास पुराना रूल्स एंड रेगुलेशंस है, वो रूल्स के आधार पर हम स्वयं, कौन बोले तेलंगाना इलेक्शन, हम स्वयं
ये आदेश दिया है यो 10,000 रुपए पैसे बंटवारा नहीं करना चाहिए पोलिंग तक, ऐसा कुछ स्टेटमेंट दिया है परसों। अब इस लेटर का सवाल ही नहीं होता, झूठा है। एक मुख्यमंत्री जैसे स्थान में बैठने वाले, एक मंत्री पद में बैठने वाले, अधिकार के पक्ष में बैठने वाले बड़े बड़े नेता एक झूठा प्रचार करना, झूठा लेटर को क्रिएट करके लोगों के में एक गलत फहमी प्रचार करना, ये बोल करना है, गलत है। ये मुख्यमंत्री जो शब्द बोले हैं वो वापस लेना चाहिए, क्षमा मांगना चाहिए। సార్ నేను కృష్ణమూర్తి ఆరోపణ ఇప్పుడు మీ గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం ప్రత్యర్థ మీకు టీఆర్ఎస్, మీ ఎంపీ గారు అరవింద్ గారు ఏమో మాకు ఎంఐఎం టీఆర్ఎస్ కానే కాదు ఎంఐఎం ప్రత్యర్థ అన్నారు. ఇప్పుడు మీరు మాట్లాడి మొత్తం చూస్తే టీఆర్ఎస్ ప్రత్యర్థి అనిపిస్తుంది. అంటే టీఆర్ఎస్ ను ఎంఐఎం ను విడదీసి చూడలేరు మీరు, రెండు ఒకటే, దొందే వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఓవైసీ బ్రదర్స్ కూర్చొని చర్చించుకొని ఎలక్షన్లు ఎట్లా పెట్టాలా, ఎక్కడ పెట్టాలా, ఎక్కడ ఎవరు పోటీ చేయాలా, ఎవరు ఏ రకమైన ఎంఐఎం గెలిచిన దగ్గర ఏ రకంగా ఎంఐఎం ఓట్లు చీల్చాలా, దానికి సంబంధించిన స్ట్రాటజీ. ఇక టీఆర్ఎస్ గెలవాలనుకునే దగ్గర, గెలిపించాలనుకునే దగ్గర ఏ రకంగా ఎంఐఎం సహకారం అందించాలా కలిసి కూర్చొని చర్చిస్తున్నారు. కాబట్టి ఇద్దరు కలిసినప్పుడు విడదీసేట్లు చూస్తారు, రెండు ఒకటే. ఎంఐఎం టీఆర్ఎస్ ఒకటే. మరి టీఆర్ఎస్ నాయకులు కనిపిస్తే ఆయన సలాం కొడతారు, ఎంఐఎం నాయకులు కల్పిస్తే వంగి సలాంలు ఇల్లు కొడతారు. కాబట్టి విడదీసి చూడలేరు, ఇద్దరు ఒకటే, రెండు పార్టీలు ఒకటే. మనం ఆయన కనసాయిగలు ఈయన పనిచేస్తారు, ఈయన కనసాయిగలు ఆయన పనిచేస్తాడు. ఈయన 8వ నిజాం ఆయన ఎందుకంటే రజాకార్ల వారసత్వంగా వచ్చినటువంటి పార్టీ అది. కాబట్టి 17 సెప్టెంబర్ ముఖ్యమంత్రిగా లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు 17 సెప్టెంబర్, అది కూడా నిర్వహించేది హక్కు అధికారం మాకు లేదా అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి, ఆ కుటుంబ సభ్యులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం కారణంగా 17 సెప్టెంబర్ స్వాతంత్ర ఉత్సవాలను కూడా, ఆయన భాషలో చెప్తున్నారు, స్వాతంత్ర ఉత్సవాలను కూడా ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పి, ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పి. ఎందుకంటే అనేక మాటలు చెప్పాడు. అది దళిత ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే 3 ఎకరాల స్థలం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే మరి 17 సెప్టెంబర్ కావచ్చు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ లో చెప్తాను, అవన్నీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో చెప్తాను. లోకల్ బాడీ కాబట్టి నేను రాజకీయ అంశాలకు పోలేదు, ఓన్లీ లోకల్ విషయాలనే చెప్పాను. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పాడు. మాట తప్పే వ్యక్తి కాదు కేసీఆర్. తల నరుకుంటాను తప్ప మాట తప్పను. మరి అది ప్రజలే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్, ఈ టికెట్ల విషయంలో ఎందుకు గందరగోళం ఏర్పడింది? అంటే ముందు నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి ఇచ్చారని కొన్ని డివిజన్లు కూడా ఉన్నాయి. పార్టీకి కష్టపడ్డ వాళ్ళ సాధారణ కార్యకర్తలకు ఇచ్చాం, పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇచ్చాం, కొత్త వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తాం. ఒక పార్టీని నడిపినప్పుడు ఈరోజు ఒక ప్రత్యర్థిని ఎదుర్కోవడం కోసం ఈరోజు అన్ని వర్గాల మద్దతు కూడా పార్టీ బలాన్ని పెంచుకోవాలి. మీరందరూ చెప్తారు కదా, మీ పార్టీ బలపడతలేదు, కొత్త వాళ్ళు చేరడం లేదని మీరే అడుస్తారు. కానీ కొత్త వాళ్ళు చేరినప్పుడు వాళ్ళని కూడా ఈ పార్టీ విశ్వాసంలో తీసుకుని వాళ్ళని కూడా కలుపుకొని కలిసి నడిచి ఈరోజు ఒక పెద్ద మరి ప్రత్యర్థి ఎవరైతున్నారో ఈరోజు రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి నష్టం కలిగిస్తున్నటువంటి పరిపాలన ఇస్తున్నటువంటి వ్యవస్థలో అది ఎదుర్కోవడం కోసం మన బలాన్ని పెంచుకోవాలి. ఆ పెంచుకునే ప్రక్రియలో కొత్త వాళ్ళు కూడా కొన్ని టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, ఇచ్చాము. మంత్రి గారు నమస్కారం, నా పేరు యూసుఫ్ బాబు. ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధానంగా అంటే మీరని అనట్లేదు, మీ పార్టీలో కొంతమంది ముఖ్యులు కేవలం మజ్లిస్, బీజేపీ అనే ఒక ప్రచారం అనేది బాగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఎందుకంటే మీరు అమరపేట మీరు తిరుగుతుంటే మేము ముస్లింస్ చాలా మంది ఉంటారు, మా విషయం మాకు తెలుసు. అయితే ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారి 2019 ఎన్నికల తర్వాత పార్లమెంటు సమావేశంలో స్పష్టంగా మనం గెలిచాం, అహంకారం వద్దు, అనుబంధ పనిచేద్దాం, మనకు ఓట్లు వేసిన వాళ్ళకి సేవ చేయడంతో పాటు వేయని వాళ్ళ విశ్వాసం కూడా పొందుదాం, సబ్కా సాత్ సబ్కా వికాస్
కొత్తగా సబ్కా విశ్వాస్ అనేది పెట్టారు. కానీ ఇవాళ పరిస్థితులు చూస్తే ఆ విధంగా ఉన్నాయి. మజ్లిస్ పార్టీని మీరు పూచిగా చూపిస్తున్నారు. భారతదేశంలో ఎక్కడెక్కడికి పోయి ఆయన ఓటు చేసి మిమ్మల్ని గెలిపిస్తున్న ప్రచారం బాగా జరుగుతుంది, ఓటు శివుడి ప్రచారం జరుగుతుంది. మజ్లిస్ పార్టీకి అది నష్టం కూడా చేస్తుందేమో. ఇంకొక విషయం ఏంటంటే మజ్లిస్ పార్టీ ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఇప్పటిదాకా టీడీపీ అనే దాంతో మీరు పొత్తు పెట్టుకొని ముఫ్తీ మహమ్మద్ సయీద్ ని ముఖ్యమంత్రిగా చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే మీ ఉద్దేశం భారతీయ జనతా పార్టీ ఉద్దేశం మంచిదే అనుకుంటారు. ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రజల హృదయాన్ని చురుకోవడం కోసం మీరు చేసి ఉంటారు. కానీ అప్పటికే వాళ్ళు భారతీయ జనతా పార్టీ అనేది తీవ్రవాదాలకు సపోర్ట్ ఉంటుందనే ఒక ప్రచారం ఉన్నప్పుడు మీరు చేశారు, మంచి పని చేశారు. మరి ఇప్పుడు పీడీపీ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ ముఫ్తీ మహమ్మద్ సయీద్ వాళ్ళ పార్టీ. అయితే ఇంకొకటి ఈ 17 సెప్టెంబర్ గురించి చెప్తున్నారు సార్. మీరు తెలుగుదేశం పార్టీలో పొత్తులో ఉన్నప్పుడు, ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మీరు సెప్టెంబర్ మనకు జాతీయ దినోత్సవంగా ఎందుకు ప్రకటించలేదు, లేదా స్వాతంత్ర దినోత్సవం ఏదో ఒకటి ఎందుకు ప్రకటించలేదు? థ్యాంక్ యూ. ఒకటి, మజ్లిస్ పార్టీ విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది. మజ్లిస్ పార్టీకి ముస్లింస్కు సంబంధం లేదు. ముస్లింలు సోదరులు వేరు, మజ్లిస్ పార్టీ వేరు. హైదరాబాద్లో మజ్లిస్ పార్టీ కొన్ని వేల మంది ముస్లింలను వేధిస్తుంది. వేల మంది ముస్లింల యొక్క ఆస్తులు మరి మాఫియా గాంగ్ల ద్వారా స్వాధీనం చేసుకోవడము, మరి మధ్యవర్తితో వేయించి సెటిల్మెంట్ చేయడము, ముస్లింలని అనేక రకాలుగా మరి చేస్తుంటుంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా ముస్లింలను వేరుగా చూస్తాము, మజ్లిస్ పార్టీని ఒక రాజకీయ పార్టీగా చూస్తాం. రాజకీయ పార్టీగా ఏదైతే మజ్లిస్ పార్టీ ఉందో అది పూర్తిగా మరి రజాకార్ల వారసత్వంగా ఉన్నటువంటి పార్టీ అని చూస్తాం తప్ప సామాన్య ముస్లింలను ఎప్పుడు జోడించి చూడండి. నెంబర్ 1. మజ్లిస్ పార్టీ ఎప్పుడు కూడా అది కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ, టీడీపీ ఉన్నప్పుడు కానీ, లేక టీఆర్ఎస్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు పూర్తిగా ఆ రాజకీయ పార్టీలతో కలిసి మరి తమ యొక్క అవసరాలను తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఆస్తులు సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. మజ్లిస్ పార్టీ కూడా ఒక కుటుంబం పెత్తనంలో నడుస్తా ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా నడవలేదు. రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని, ల్యాండ్ గ్రాబింగ్లను, మత కళాలను పెంచి పోషిస్తుంది. ఉగ్రవాద కార్యక్రమాలను పెంచి పోషిస్తుంది. అనేక సార్లు మనం చూసాం. ఉగ్రవాదులు పోలీస్ కాల్పుల ఎన్కౌంటర్ చనిపోతే ఊరేగింపులో పోవడం, ఉగ్రవాదులు జైళ్లలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా మరి అడ్వకేట్లు పెట్టి కోర్టులో వాదించడం కోసం ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం ఇవన్నీ చూసాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే మజ్లిస్ పార్టీ వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో ప్రజల పక్షాన, పేద ముస్లింల పక్షాన నిలబడి ఫైట్ చేస్తారు. కాబట్టి తప్పకుండా ఆ యొక్క క్రమేణా అది కొనసాగుతుంది. దాంట్లో మా పార్టీ లైన్ అది, దాంట్లో మేము కాంప్రమైజ్ కాము. ఖచ్చితంగా మజ్లిస్ పార్టీ, ఎందుకంటే ఎవరైతే కాసిం రజీ మజ్లిస్ పార్టీని స్థాపించాడో అదే ఉద్దేశాలను నేను కొనసాగిస్తున్నానటువంటి ఆలోచన ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ ప్రజలు కానీ నమ్ముతున్నారనే విషయాన్ని మనం ఇస్తాం. నెంబర్ 2, బీజేపీగా మేము ఎక్కడ కూడా నువ్వు చెప్పినట్టు, నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే దానికి కట్టుబడి ఉన్నాము. అనేక ప్రాంతాల్లో ఈరోజు ముస్లింలతో, క్రిస్టియన్లతో, మిగతా ఇతర మతస్థులతో, అన్ని ప్రాంతాల వారితో కలిసిమెలిసి నడుస్తా ఉన్నాం. గోవా లాంటి ప్రాంతంలో ఈరోజు నేను జమ్మూ కాశ్మీర్ యూటీగా ఇన్ఛార్జిగా నేను పనిచేస్తా ఉన్నాను. పెద్ద ఎత్తున ముస్లింలు బీజేపీలో చేరుతా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ సర్పంచ్లు గెలుస్తా ఉన్నారు, బ్లాక్ డెవలప్మెంట్ సంబంధించిన చైర్మన్స్ గెలుస్తా ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్స్ గెలుస్తా ఉన్నారు. 100% ముస్లింలు ఉన్న ఏరియాలో కూడా ఈరోజు మా పార్టీ కార్యకర్తలు, ముస్లిం సోదరులు ఉగ్రవాదులు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరవీరులు అవుతున్నారు జమ్మూ కాశ్మీర్. కాబట్టి మొత్తం యాంగిల్లో మేము ఎప్పుడూ చూడము. మేము గుండాయిజం కానీ, రౌడీయిజం కానీ, లేకపోతే ఈ రకమైనటువంటి యాంగిల్లోనే మేము చూస్తాం. దాంట్లో కాంప్రమైజ్ కాదు. ఇంకొక విషయం లాస్ట్కి అడిగాను. ఆ సెప్టెంబర్ 15 తెలుగుదేశం పార్టీతో మేము ఎన్నికల పొత్తే ఉన్నాం తప్ప అధికారం ఎప్పుడు పంచుకోలేదు. మేము ఎప్పుడు గవర్నమెంట్ లో లేము తెలుగుదేశంలో ఇక్కడ. కాబట్టి తెలుగుదేశంతో గవర్నమెంట్ ఉండి మేము తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా డిమాండ్ చేసాము, తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా ధర్నా చేశాము, తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా అరెస్ట్ అయ్యాం. మిత్రపక్షం ఉండి కూడా మేము ఇదే సెప్టెంబర్ 17 చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మేము ధర్నా చేసి అరెస్ట్ అయ్యాము. ఇప్పుడు ఇదే స్థానంలో ఉన్నాము, అప్పుడు కూడా అదే స్థానంలో ఉన్నాము. సార్, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారం ఉంది సార్. అనేక పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా ఆల్మోస్ట్ అన్ని రకాలుగా సరే ప్రశాంతంగా ఉండాలి మన దేశం అని, అందరం కలిసి ఉండాలనే ఉద్దేశంతో ప్రశాంతంగా ఉండాలని అన్ని అంగీకరిస్తున్నారు. అన్ని ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మన సెప్టెంబర్ 17 ఒకసారి అనౌన్స్ చేస్తే ప్రతి సంవత్సరం ఒక న్యూస్ ఎంత అవుతున్నది. ప్రతి సంవత్సరం ఏదో కూడా అందరూ అధికారంలో లేనప్పుడు మేము చేస్తాం
వచ్చినా కూడా అధికారం వచ్చినప్పుడు సపోర్ట్ చేయట్లేదు. అదో పెద్ద వారం రోజులు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది ప్రజల మధ్య. ప్రతి ఊర్లో చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేయలేదు, అది కూడా ఆలోచన చేస్తున్నాము. మీరు చెప్పిన సూచన కూడా తప్పకుండా పరిశీలిస్తాం. కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు నిన్న రోడ్ షోలో కేటీఆర్ గారు బీజేపీ అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది హైదరాబాద్ లో అని చెప్పి ఆరోపణ చేశారు. దాని మీ స్పందన ఏంటి? ఇది అహ్మదాబాద్ కాదు, హైదరాబాద్ అన్నాడు. జిహెచ్ఎంసీలో గెలిస్తే ఇక్కడ మరి కషాయం ఏర్పడుతుందన్నాడు. కాషాయం కాదు, కషాయం ఏర్పడుతున్నాడు. ఆ కషాయమే ఈరోజు దేశ ప్రజల్లో కరోనా నుంచి కాపాడుతుంది. ఆ కషాయమే దేశ ప్రజల పూర్తిగా కరోనా నుంచి కాపాడుతుంది. నెంబర్ 2, భారతీయ జనతా పార్టీ, నేను మీకు కానీ మీ ద్వారా ప్రజలకు కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు 6 సంవత్సరాల పైన అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాము. అదే లోకల్ బాడీస్ తీసుకుంటే 80% కార్పొరేషన్స్ దేశంలో, 80% ఆఫ్ కార్పొరేషన్స్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ వీఆర్ హోల్డింగ్ పవర్. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ అధికారంలో ఉంది, 80% కార్పొరేషన్. కాబట్టి ఎక్కడ కూడా మేము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ కేంద్రం అధికారంలో వచ్చిన నరేంద్ర మోడీ నాయకత్వంలో కానీ ఉగ్రవాదం తగ్గింది, బాంబు పేలులు తగ్గాయి, మత కళాలు తగ్గాయి, కర్ఫ్యూలు తగ్గాయి దేశమంతా కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే, భారతీయ జనతా పార్టీ కోటేస్తే అన్రెస్ట్ వస్తాదనేటువంటి విషయము అభూత కల్పన, అవగాహన రాహిత్యము నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. అనేక రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు ఉన్న దగ్గర మత కళాలు తగ్గాయి, ఉగ్రవాద కార్యక్రమాలు తగ్గాయి. అది క్రెడిబిలిటీ, భారతీయ జనతా పార్టీ క్రెడిబిలిటీకి నిదర్శనం అని చెప్పి మనం చేస్తాం. అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా?